తెలుగు సాహితీ విమర్శకుడు, రచయిత, సంగీతకారుడు, రేడియోకు, ఆకాశవాణి అన్న పేరు పెట్టిన వారు, సంప్రదాయ పాండిత్యానికి, సాహిత్య విమర్శకు గొప్ప పేరొందిన పండితులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి వర్ధంతి జ్ఞాపకం. తెలుగు సాహిత్యపు ఆధునిక వచన శైలి నిర్మాతలలో అనంతకృష్ణ శర్మ గారు అగ్రేసరుడు. విమర్శనా రీతులలో వీరు మార్గదర్శకుడు. అన్నమాచార్యులు వారి కృతులను, కొన్ని వందల కృతులను ఆయన స్వరపరచి తెలుగువారికి అందించాడు. వేమనపై సాధికారమైన విమర్శ గ్రంథాన్ని వెలువరించాడు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమస్కందులు. మైసూరు మహారాజా కళాశాలలో 38 సంవత్సరాలు అధ్యాపకత్వం నిర్వహించేరు. ఏకసంధాగ్రాహిగా పేరు పడినవారు. రేడియోకు, ఆకాశవాణి అన్న పేరు పెట్టింది శర్మగారే. సామాజిక స్పృహవాదులైన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడైన వేమన గురించి శర్మగారు తమ వేమనోపన్యాసాలలో అనేక విషయాలు ఆవిష్కరించారు. నిగమశర్మ అక్క, నాచన సోముని నవీన గుణములు, తిక్కన తీర్చిన సీతమ్మ, రాయలనాటి రసికత అనే ఆయన వ్యాసాలు బాగా ప్రసిద్ధమైనవి. కాళిదాసు రచించిన రఘువంశం ఆంధ్రీకరించారు. పెద్దన పెద్దతనము అను విమర్శనాత్మక వ్యాసాన్ని రాశారు. జనవరి 23, 1893 తల్లిగారు అలమేలు మంగమ్మ, తండ్రి కర్ణమడకల కృష్ణమాచార్యులు వారికి జన్మించారు. అనంతపురం జిల్లా, కమ్మదూరు మండలం రాళ్లపల్లె గ్రామం. తండ్రి వద్దనే సంస్కృతాంధ్ర భాషలలో ప్రావీణ్యత సంపాదించి, మైసూరు పరకాల మఠంలో ఉన్నత సంస్కృత విద్యను అభ్యసించారు. ఆయన తల్లి అలివేలు మంగమ్మ సంగీత గురువులు. ఆమె సంస్కృతం, తెలుగు, కన్నడం, తమిళ భాషలలోని భజన కీర్తనలు, పెళ్లి పాటలు, జోలపాటలు, పూజ పాటలు, కథా గేయాలు చిన్ననాడే శర్మగారికి నేర్పింది. మేనమామ గారి ప్రోత్సాహంతో ఫిడేలు వాయించడం నేర్చుకున్నాడు. 1906లో శర్మగారు మైసూరులోని పరకాల మఠంలో శ్రీకృష్ణ బ్రహ్మతంత్ర పరకాలయతీంద్రుల సన్నిధిలో ఉంటూ శ్రీ చామరాజేంద్ర సంస్కృత కళాశాల విద్యార్థిగా వ్యాకరణం, సంస్కృత కావ్యాలను సాకల్యంగా అభ్యసించారు. 1910లో కట్టమంచి రామలింగారెడ్డిగారు మైసూరు మహారాజు కళాశాలలో చరిత్ర, తర్కం, తత్వశాస్త్రం, ఆంగ్ల సాహిత్యాచార్యులుగా బోధించేవారు. రెడ్డిగారితో పరిచయం వల్ల శర్మగారు ఆంధ్ర సాహిత్యంలో చక్కని పాండిత్యం గడించారు. రెడ్డి శర్మగారి ప్రతిభాపాటవాలను గుర్తించి మైసూరు మహారాజా కాలేజీలో తెలుగు పండితులుగా నియమింపచేశారు. బోధకాగ్రగణ్యులుగా పేరుగాంచిన శర్మ కాలేజీలో 30 ఏళ్లు పనిచేశారు. శర్మ, కట్టమంచి వారు సవిమర్శకంగా కవిత్రయ భారతాన్ని అధ్యయనం చేశారు. 1911లో తారాదేవి, మీరాబాయి అనే ఖండకావ్యాలను రచించారు. 1913లో లీలావతి అన్న నవలను వంగభాష నుండి కన్నడీకరించారు. కట్టమంచివారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపాధ్యక్షులుగా ఉండి వేమనపై ఉపన్యాసాలను అనంతపురంలోని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేశారు. సంగీత సాహిత్యాలు. చామరాజునగరం రామశాస్త్రిగారి వద్ద శాకుంతలం, ఉత్తరరామ చరిత్ర, ముద్రా రాక్షసం, అనర్ఘరాఘవం, కాదంబరి వాటిని చదివారు. సామాజిక స్పృహవాదులైన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడైన వేమన గురించి శర్మగారు తమ వేమనోపన్యాసాలలో అనేక విషయాలు ఆవిష్కరించాడు. నిగమశర్మ అక్క, నాచన సోముని నవీన గుణములు, తిక్కన తీర్చిన సీతమ్మ, రాయలనాటి రసికత అనే ఆయన వ్యాసాలు బాగా ప్రసిద్ధమైనవి. కట్టమంచి రామలింగారెడ్డి గారితో పరిచయం కలిగి, వారి ఆహ్వానం మీద 1912లో మొట్టమొదటిసారిగా ఏర్పరచిన తెలుగు పండిత పదవిని అలంకరించారు. అప్పటి నుండి తెలుగులో రచనా వ్యాసంగాలు మరియు ఉపన్యాసాలు మొదలుపెట్టాడు. కాళిదాసు రచించిన రఘువంశం ఆంధ్రీకరించాడు. పెద్దన పెద్దతనము అను విమర్శనాత్మక వ్యాసాన్ని రాశారు. సంగీతప్రియులైన శర్మ కృష్ణప్పగారి వద్ద 4-5 సంవత్సరాలు శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి చెలికాని అన్నారావు తాళ్లపాక కవుల కీర్తనల పరిష్కరణ కార్యం నిర్వహించవలసిందిగా ఆయన్ను కోరారు. ఆయన 7 సంవత్సరాలు 1950 నుండి 57 సంకీర్తనలను పరిశీలించి కొన్నింటికి స్వరకల్పన గావించి వాటి గొప్పతనాన్ని చాటాడు. రేడియోకు ఆకాశవాణి అని పేరు పెట్టినది ఆయనే. 1928 నవంబరు చివరన శర్మ వేమనపై చేసిన ఉపన్యాసాలు ఎంతో విజ్ఞానదాయకమైనవి. ఆ ఉపన్యాసాలలోని కొన్ని వాక్యాలు,
ఇరు ప్రక్కలందును మరుగులేని మంచి పదనుగల చురకత్తి వంటి కవితాశక్తి, దానికి మెరుగిచ్చినట్టి, సంకేత దూషితముగాని, ప్రపంచ వ్యవహారములందలి సూక్ష్మదృష్టి, గాయపు మందు కత్తికే పూసి కొట్టినట్లు తిట్టుచునే నవ్వించు హాస్యకుశలత. ఇవన్నీ వేమన్నను సృష్టిచేయునప్పుడు బ్రహ్మదేవుడుపయోగించిన మూల ద్రవ్యములు అన్నారు. వేమన ద్వారా రాళ్లపల్లి వారు కవి జీవిత కావ్యార్థ సమన్వయ విమర్శకు బాటవేశారు. రాళ్లపల్లివారి సారస్వతోపన్యాసాలు వారిని తెలుగు విమర్శకులలో అగ్రగణ్యునిగా చేశాయి. పీఠికా రచనలో కూడా రాళ్లపల్లి గొప్ప పేరు గాంచారు. 1934లో బళ్ళారిలో ధర్మవరం కృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావుల స్మారకోత్సవంలో శర్మగారిచ్చిన నాటకోపన్యాసములు లో నాటక లక్షణములను విపులంగా వివరించారు. సుందరపాండ్యుని ఆర్యను శర్మగారు తెనిగించారు. ప్రాకృత భాషలో పరిణితులైన శర్మగారి గాథా సప్తసతీసారము వారి అనువాద సామర్థ్యానికి నిదర్శనంగా ఉంది. మధునాపంతులవారు రాళ్లపల్లివారిని గురించి రాస్తూ, సాహిత్య ప్రపంచమున కవితా విమర్శన శాఖకు వారి దర్శనము చిరంతన వసంతమన్నారు. శర్మగారు రచించిన గానకలే, జీవమత్తుకలే అన్న గ్రంథాలు వారి కన్నడ భాషా వైదుష్యానికి మచ్చుతునకలు. రాయలసీమ సాహిత్యములో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుకొండ కొండ పాటను రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వ్రాసాడు. ఈ పాటను జ్ఞప్తికి తెచ్చుకోవడం ఇక్కడ సమంజసము. మరణం, సంగీత, సాహిత్య రంగాలలో విశిష్ట సేవలందించిన శర్మగారిని 1979 మార్చి 11న టి. దేవస్థానం వారు ఆస్థాన విద్వాంసులుగా నియమించారు. వయోభారంతో వారు తిరుపతికి వెళ్లలేకపోయారు. కార్యనిర్వహణాధికారి పి.వి.ఆర్. కె. ప్రసాద్ గారు బెంగుళూరు వెళ్లి సాయంత్రం 4 గంటలకు శర్మగారికి బిరుదు ప్రదానం చేసి సత్కరించారు. కాని ఆ దినం రాత్రం 7:05 గంటలకు శ్రీనివాసుని ఆస్థాన విద్వాంసులైన రాళ్లపల్లివారు స్వర్గస్థులైనారు. సత్కారాలు. మైసూరులో జరిగిన 4వ సంగీత సమ్మేళనంలో గాన కళాసింధు బిరుదుతో సత్కరించారు. బెంగుళూరు గాయక సమాజం సంగీత కళారత్న బిరుదుతో సత్కరించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1970లో ఫెలోషిప్ నిచ్చి సత్కరించింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవడి లెట్ పట్టంతో గౌరవించింది. ప్రాచుర్యం, వారసత్వం. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు సంప్రదాయ పాండిత్యానికి, సాహిత్య విమర్శకు గొప్ప పేరొందిన పండితుడు. విశ్వవిద్యాలయాలు వ్యవస్థీకృతమైన దశలో డిగ్రీలు లేని పాండిత్యాన్ని అంగీకరించడం, ఆచార్యత్వాన్ని ఇవ్వడం చేయని విధానాల వల్ల రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వలె క్షుణ్ణంగా సంప్రదాయ విమర్శ సాహిత్యాన్ని వివేచన చేయగల సమర్థుల సేవలు వినియోగించుకోకపోవడంతో వారి పాండిత్యం నుంచి విశ్వవిద్యాలయ పరిశోధన వ్యవస్థలు ప్రయోజనం పొందలేకపోయాయి. విశ్వవిద్యాలయ వ్యవస్థలోని తెలుగు సాహిత్య విమర్శల్లో ప్రామాణ్యాలు లోపించడం, సంప్రదాయిక సంస్కృత సాహిత్య విమర్శ పద్ధతుల నుంచి ప్రయోజనం పొందకపోవడం వంటివి ఇటువంటి పండితులు విశ్వవిద్యాలయాల్లో కొలువు కాకపోవడం వల్లనే వచ్చిందని సాహిత్య పరిశోధకుడు వెల్చేరు నారాయణరావు గారు పేర్కొన్నారు.